నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ఇక పరుగులు పెట్టనుంది. గత 5 ఏళ్లుగా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా నవ్వులు పాలు కావడానికి కారణమైన జగన్ పాలన ముగియడంతో అమరావతికి ఉన్న అడ్డంకులన్నీ హుష్కాకి అన్నట్లుగా ఎగిరిపోయాయి. అమరావతియే ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా తలెత్తుకుని టీవీగా నిలిచింది. ఇక ప్రపంచ స్థాయి రాజధాని ఇన్ మేకింగ్ అన్న విశ్వాసం అందరిలోనూ బలంగా వ్యక్తమవుతోంది. ఇక రాజధాని అమరావతి కోసం స్వచ్ఛందంగా భూములిచ్చి గత 5 ఏళ్లుగా ఎన్నో రకాలుగా క్షోభను అనుభవించిన రైతుల కష్టాలు కడతీరిపోయినట్లే. అయితే జగన్ అధికారంలో ఉండగా 3 రాజధానుల డ్రామాకు తెరలేపిన కారణంగా అమరావతిపై కోర్టులో పలు కేసులు విచారణ దశలో ఉన్నాయి. ఇక సుప్రీంకోర్టు నుంచి స్థానిక కోర్టుల వరకు వివిధ దశలలో విచారణలో ఉన్న కేసుల ఉపసంహరణకే ఇక మిగిలింది. ఇక చంద్రబాబు విస్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని ప్రకటించడంతోనే వివాదాలన్నీ సమసిపోయినట్లయింది. ఇక ఆంధ్రప్రదేశ్ ఎంత మాత్రం రాజధాని లేని రాష్ట్రం కాదు. ప్రపంచం మొత్తం ఇప్పుడు అమరావతి వైపే చూస్తుంది. పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర సంస్థలు తరలి రానున్నాయి. రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులకు సంపూర్ణ న్యాయం జరుగుతుంది. అందులో సందేహమే లేదు. అయితే అమరావతిపై వివిధ కోర్టుల్లో విచారణ దశలో ఉన్న దాదాపు 100కు పైగా కేసులు ఉపసంహరణకే మిగిలింది. వీటిలో రైతులు వేసిన కేసుల ఉపసంహరణకు వారు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అయితే ముఖ్యంగా మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా R5 జోన్ ఏర్పాటు చేయడంపై రైతులు వేసిన కేసును ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం అని ప్రకటించడంతో ఆ కేసు ఉపసంహరణకు రైతులు నిర్ణయం తీసుకున్నారు. ఇక 3 రాజధానులపై సుప్రీంకోర్టులో ఉన్న కేసును చంద్రబాబు సర్కార్ వెనక్కు తీసుకోవడం ఖాయం. అలాగే అమరావతి రాజధాని కోసం అలుపెరగని పోరాటం చేసిన రైతులపై జగన్ ప్రభుత్వం పెట్టిన వందలాది కేసులను చంద్రబాబు సర్కార్ వెనక్కి తీసుకోవడం ఖాయం. మొత్తంగా కేసుల ఉపసంహరణ, పరిష్కారం తదితర అంశాలన్నీ పూర్తి కావడానికి మరో 6 నెలలు పట్టే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే కేంద్రం నుంచి అమరావతి నిర్మాణం కోసం సంపూర్ణ సహకారం ఉంటుందన్న స్పష్టత వచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి పురోగతిపై ఆసక్తి, హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.